అంతా మా ఇష్టం. సెక్రటేరియట్లో ఐఏఎస్ల ఇష్టారాజ్యం. సమయపాలన పాటించకుండా విధులకు. మధ్యాహ్నం తర్వాతే సచివాలయానికి. కొందరు ఇలా వచ్చి అలా బయటకు. మరికొందరు రాత్రి 10 దాటిన ఆఫీస్లోనే. ఎంప్లాయీస్కు మాత్రం షరతులు. తాము ఉన్నంతసేపు సెక్షన్లో ఉండాలని ఆదేశాలు. మహిళా ఉద్యోగులకు తీవ్ర ఇబ్బందులు. త్వరలోనే బ్యూరోక్రాటర్లకు ఫేషియల్ అటెండెన్స్. ఆఫీసర్లు కదా, పెద్ద ఆఫీసర్లు కదా, వాళ్ళకేముంటుంది? ఇట్లా వస్తారు అట్లా పోతారు. వాళ్ళ ఇష్టరాజ్యం. రేవంత్ రెడ్డి పాలన అట్లే ఉంది, వాళ్ళని అట్లనే ఉన్నది. వాళ్ళనేమంటాం? సెక్రటేరియట్లో విధులు నిర్వహిస్తున్న ఐఏఎస్ సమయపాలన పాటించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మధ్యాహ్నం 2 తర్వాత విధులకు హాజరవుతున్నారని టాక్. కొందరు బ్యూరోక్రాట్లు ఇలా వచ్చి అలా బయటకు వెళ్ళిపోతుండగా మరికొందరు రాత్రి 10 దాటిన ఛాంబర్లోనే ఉంటున్నారని సెక్రటేరియట్లో వర్గాల చర్చ జరుగుతున్నది. తాము సెక్షన్లోనే ఉన్నంత వరకు ఉద్యోగాలు ఇంటికి వెళ్ళొద్దని ఆదేశాలు జారీ చేస్తున్నట్టు సమాచారం. దీంతో పలువురు మహిళా ఉద్యోగులు సదరు ఐఏఎస్లపై కోపంగా ఉన్నారు. ఐఏఎస్లకు ఎందుకు మినహాయింపు? ఐఏఎస్ ఆఫీసర్లు క్రమశిక్షణకు మారుపేరుగా ఉండాలి. అందులోనూ రాష్ట్ర పాలనకు కేంద్ర బిందువైన సెక్రటేరియట్లో పనిచేసే బ్యూరోక్రాట్లు మరింత ఆదర్శంగా వ్యవహరించాలి. కానీ మెజార్టీ ఆఫీసర్లు తమకు ఇష్టం వచ్చినప్పుడు వచ్చి నచ్చినప్పుడు బయటికి వెళ్తున్నారని సమయపాలన లేదని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇక మార్నింగ్ న్యూస్ చూసుకుంటున్నట్టు